ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది ఒక 62 సంవత్సరాల వయసైన ఒక పెద్ద ఆయన కథ. ఆయన ఒక రిటైర్డ్ టీచర్. ఆయన పేరు చలపతి. ఆనందనగర్ అనే కాలనీలో ఒంటరిగా ఉండేవారు. 9 సంవత్సరాల నుంచి ఆ కాలనీలో ఉండేవారు. చలపతితో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎందుకంటే కరెక్ట్గా 9 సంవత్సరాల క్రితం చలపతి గారి భార్య కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయింది. అప్పటి నుంచి చలపతి గారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఎవరైనా వెళ్ళి ఆయనతో మాట్లాడడానికి ట్రై చేసినా కూడా ఆయన చాలా చిరాకు పడేవారు. సో ఎవరు వెళ్ళి మాట్లాడేవారు కాదు. 9 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ చలపతి గారు ఆ డిప్రెషన్ నుంచి బయటికి రాలేకపోయారు. అలా తనకి హెల్త్ ఇష్యూస్ కూడా రావడం మొదలయ్యాయి. డాక్టర్స్ ఎంత చెప్పినా కూడా ఆయన ఆ డిప్రెషన్ నుంచి బయటికి రాలేకపోయారు. కానీ చలపతి గారికి అందరితో మాట్లాడాలని, మళ్ళీ బయట తిరగాలి అని చిన్న ఆశ. కానీ అది ఎవరితో బయటికి చెప్పలేకపోయారు. ఎవరైనా తన దగ్గరికి వచ్చి, బాబాయ్ నువ్వు బాగున్నావా, తాతయ్య నువ్వు బాగున్నావా అని అడిగితే బాగుండు అని ఎదురు చూస్తున్నారు. తన ఇంట్లో తనతో పాటే ఉంటూ అల్లరి చేస్తూ గొడవ పడుతూ తనతో మాట్లాడడానికి ఎవరైనా తోడుంటే బాగుండు అని ఎదురు చూస్తున్నాడు. అలాంటి ఒక టైంలోనే తనకి దగ్గరలో ఇంకో కథ నడుస్తుంది. ఆ కథ ఈయన కథను పూర్తిగా మార్చేసింది. అదే మన హీరో చార్లీ కథ. ఇప్పుడు ఈ కథని చార్లీ పర్స్పెక్టివ్ నుంచి చూద్దాం. ఊరి చివర సిల్వర్ ఫాక్స్ అనే పెట్ షాప్లో మూలకు పడేస్తున్న కేజ్లో నన్ను ఎవరైనా ఈ కేజ్ నుంచి విడిపిస్తారా అని ఒక ఆశతో ప్రతిరోజు ఎదురు చూస్తున్నాను. నా పేరు చార్లీ. అక్కడికి కొనడానికి వచ్చిన ప్రతి కస్టమర్ నా వరకు ఎప్పుడూ వస్తూనే ఉంటాడు. మిగతా పెట్స్ లాగానే నాకు ఈరోజు విముక్తి దొరికిందని చాలా సంతోషంగా వాళ్ళ వంక చూస్తూ ఉంటాను. వాళ్ళని చూశాక నాకు చాలా సంతోషంగా, ఇందులో నుంచి నేను బయటపడబోతున్నాను ఒక సంతోషం. కానీ నన్ను తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు ముందు మా షాప్ ఓనర్ పృథ్వీతో మాట్లాడాలి. వచ్చిన ప్రతి ఒక్కరు పృథ్వీతో మాట్లాడాక హ్యాపీగా ఉన్న వాళ్ళ కళ్ళు కొన్ని క్షణాల్లోనే జాలిగా మారిపోతాయి. నన్ను తీసుకెళ్తారు అని అనుకున్న నాకు బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు. అసలు నేను ఏం చేశాను, నా తప్పేంటో కూడా నాకు తెలియదు. నేను నచ్చాను కదా, మరి ఎందుకు తీసుకెళ్లరు? వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ ఏంటో కూడా నాకు తెలియదు. అందరు వెళ్ళిపోతారు. ఇంకేదో డాగ్నో, ఏ క్యాట్నో, పిట్టనో, పావురాన్నో తీసుకొని వెళ్ళిపోతారు. పృథ్వీ నన్ను రోజు తిడుతూ ఉంటాడు. చాలా కోపంగా, నిన్ను వేస్ట్గా తీసుకొచ్చాను, నీకు తిండి డబ్బులు అన్నీ వేస్ట్, నువ్వు అసలు చస్తే బాగుండు, నాకు ఈ తలనొప్పి ఏంటో ఏమో అని అంటూ ఉంటాడు. అప్పుడప్పుడు కొడుతూ ఉంటాడు కూడా. అలాంటి ఒక సమయంలోనే చలపతి ఒక పార్క్లో నడుస్తూ ఉన్నాడు. ఎవరో తెలియని కొందరు పిల్లలు కొన్ని కుక్క పిల్లలతో ఆడుకుంటూ కనిపించారు. అది చూసిన నాకు ఏదో తెలియని చిన్న సంతోషం, నా పెదాల మీద చిన్న నవ్వు. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను, నేను ఒక కుక్కను ఎందుకు పెంచుకోకూడదు అని. చుట్టుపక్కల ఉన్న అన్ని పెట్ షాప్స్ తిరిగాను. బర్డ్స్, క్యాట్స్, డాగ్స్ అంటూ చాలా జంతువులు చూశాను. కానీ ఒక్కటి కూడా నాకు నచ్చినట్టుగా ఇది నా కోసమే పుట్టింది అన్నట్టు ఎప్పుడూ అనిపించలేదు. ఆఖరికి సిల్వర్ ఫాక్స్ పెట్ షాప్ డోర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే నా ఎదురుగా ఒక డాగ్ చూడడానికి చాలా అందంగా ఉంది. నన్ను చూడగానే ఆ డాగ్ లేచి చాలా సంతోషంగా ఎగురుతుంది. దాని ఆనందాన్ని చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. దాని కళ్ళు చూసినప్పుడు నేను వెతుకుతున్న డాగ్ ఇదేనేమో, దీనికోసమే నేను ఇన్ని రోజులు వెతుకుతున్నానేమో అన్నట్టుగా అనిపించింది. ఆ డాగ్ కూడా నా కోసమే ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నట్టు చాలా హ్యాపీగా ఎగురుతుంది. అంతే, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దాన్ని తీసేసుకొని కౌంటర్లో బిల్ పే చేసేసి దాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. దారిలో అది చేస్తున్న అల్లరి మాత్రం మామూలుగా లేదు. అరుస్తూనే ఉంది. నేను ఎందుకు అరుస్తున్నావు? ఇప్పుడు అది నీ ఇల్లు కాదు, ఇప్పుడు మనం కొత్త ఇంటికి వెళ్తున్నాం, ఇక పైన నువ్వు ఆ కేజ్లో ఉండాల్సిన అవసరం లేదు అంటూ నేను దాంతో మాట్లాడుతున్నాను. 9 సంవత్సరాల తర్వాత నేను ఇలా సంతోషంగా ఒకరితో మాట్లాడడం చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఆ డాగ్కి చార్లీ అనే పేరు పెట్టుకున్నాను. చూడ్డానికి అంత అందంగా ఉన్న చార్లీని ఇంతవరకు ఎవరు ఎందుకు తీసుకెళ్ళలేదు? అసలు ప్రాబ్లం ఏంటి? చలపతి ఎలా తీసుకెళ్ళాడు? చార్లీ అండ్ చలపతి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉండేది? అసలు ఏం జరిగింది? అది తెలుసుకోవాలి అంటే కింద కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ మీ వరకు చేరుతాయి. నేను మీ చిన్న సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.